ఇవాళ ఇవాళ మనం మ్యారేజ్ యారెస్ యొక్క ఇన్నర్ రిఫ్లెక్షన్ చేస్తాము. ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఇవాళ మనం చాలా మంచి టాపిక్ తీసుకుంటాము. అదే ఏంటి అంటే న్యారే ప్యారే స్థితి. దీని గురించి మనం చాలా మంచి సిస్టర్ జూడీ గురించి మాట్లాడుతూ సిస్టర్ జూడీకి చాలా చాలా సిరీస్ అంతా మనతో పాటు ఉన్నందుకు. ఈ కళల యొక్క ఆధ్యాత్మిక కోణం నుంచి మాకు చాలా బాగా తెలియచేస్తూ ఉంటారు. మా ఆధ్యాత్మిక పురోగతికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సిస్టర్ జూడీ మంచి ఫ్రెండ్, ఒక స్పిరిచువల్ గైడ్. అక్క యొక్క వివేకంతో నాకు లాభం కలిగింది. చాలా దశాబ్దాలు బట్టి నేను సిస్టర్ నుంచి గైడెన్స్ తీసుకుని ఈ ఆధ్యాత్మిక ప్రాక్టీస్ లో ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ సిస్టర్ డెబీ కూడా మనతో పాటు చాలా మంచిగా ఈ టాపిక్ అంతా చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చేస్తున్నారు. కొత్త సిరీస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంపు కాదు, ఇంకో కొత్తది అనేటువంటిది ఆరంభం అవుతుంది. సిస్టర్ క్లాసియా ట్రావెల్ చేస్తున్నారు. సో నేను నా థాట్ నుంచి ఒక మంచి ఫ్లవర్ వచ్చాను మీకోసం. వెల్కమ్. నాకు ఆ ఫ్లవర్ తాలూకా సువాసన ఇక్కడ వరకు ఉంటుంది. సో చాలా చాలా సంతోషం నాకు. అందరికీ కూడా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. సో మీరు అందరికీ కూడా స్వాగతం. ఈ సాటర్డే మీకు ఆర్ట్ ఆఫ్ లైఫ్ సిరీస్ కి జాయిన్ అవ్వడం అనేటువంటిది ఒక అలవాటు అయిపోయింది కదా, చాలా మంచిది. ఇది చాలా మంచి అలవాటు. నాకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇది లాస్ట్ టైం గ్రూప్ తో ఉన్నాం. ఈ సిరీస్ లో ఇది లాస్ట్, కానీ ఇంకా కొత్త సిరీస్ క్రియేటివ్ టీము అలసట లేకుండా సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియంగా మరియు అతీతంగా ఉంటారు వీళ్ళు. మీకు అందరికీ కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్. చాలా మంచిగా రాస్తుంది కదా. మనం చాలా కళలను నేర్చుకుంటాం, కానీ జీవించే కళ మాత్రం మనిషి ఇంకా నేర్చుకోవాలి అని చాలా సుందరంగా రాస్తుంది. దేవతల్లో 16 కళలు ఉంటాయని మనం విన్నాం కదా. జగదీష్ అన్నయ్య రాశారు ఈ 16 కళలు. అది కూడా బ్రహ్మబాబాలో చూసినటువంటి కళల జగదీష్ భాయ్ 16 కళలు రాశారు. బ్రహ్మబాబా ఏ 16 కళలను తన జీవితంలో చేశారో వాటి ఆధారంగా జగదీష్ భాయ్ 16 కళలు రాశారు. మనం ఏ 16 కళల గురించి అయితే మనం చూస్తున్నామో ఇవి జగదీష్ అన్నయ్య రాసినటువంటి 16 కళలు.
కాబట్టి బ్రహ్మబాబాని గమనించి వచ్చినటువంటి కళలివి. బ్రహ్మబాబాలో ఈ కళ కనిపించేవి. మన దగ్గర ఎన్నో కళలున్నాయి. ఎన్నో కళలు నేర్చుకున్నారు. కానీ జీవించే కళలు మాత్రం ఇంకా నేర్చుకోవడం మిగిలింది అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ మొత్తం సీరీస్ లో ఏంటంటే జీవించే మన జీవితంలో ధారణ చేయడానికి ఉండాల్సిన సూక్ష్మ సూక్ష్మ విషయాలు ఏంటి అనేది ఆలోచించాలి. అంటే ఆర్ట్ఫుల్ గా చేసుకోవాలి. కోట్ వచ్చినటువంటిది బ్రిజ్ మోహన్ రాయ్ నుంచి ప్యూరిటీ మ్యాగజైన్ ఏప్రిల్ 2016. అయితే దీంతో పాటు ఇక్కడ ఏంటంటే ఒక సాధారణ పని అయినా సరే దాని మీద గమనికతో దాని మీద భావనతో చేసినప్పుడు ఆ సాధారణ పని ఒక కళ కింద అయిపోతుంది అని చెప్పేసి. సో ఒక పెద్ద పెద్ద కళలు అంటే పెద్ద పెద్దవే ఉండక్కర్లేదు. ఏ సాధారణమైన పని చేసినా దాన్ని గమనికతో ఫుల్ వాల్యూతో దాన్ని పర్టికులర్ గా పర్ఫెక్ట్ గా చేయడమే ఒక కళ అని ప్యూరిటీ లో బ్రిజ్ మోహన్ అన్నారు 2016లో రాశారు. ప్రతి కళలో ప్రతి కళ ఏదో ఒక పద్ధతి ఉంటుంది. మనలో ఉండేటువంటి ప్రతి సంకల్పము కర్మ మన యొక్క సంపన్నత. పెయింటర్ ఫస్ట్ డే పెద్ద పెయింటర్ అయిపోడు. ఎన్నో ఎన్నో బ్రష్ స్ట్రోక్స్ తర్వాత గొప్ప పెయింటర్ అవుతాడు. అలాగే ఒక గాయకుడు కూడా మొదటి రోజే అయిపోడు. ఎన్నో పాటలు పాడి పాడి పాడ గొప్ప గాయకుడు అవుతాడు. కాబట్టి ఎవరన్నా ఏదన్నా పర్ఫెక్ట్ గా చేస్తే అబ్బా వీళ్ళు అంత ఈజీగా చేసేస్తున్నారని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు అలా ఈజీగా చేయడానికి నిరంతరం వాళ్ళ వెనకాల ఎంతో శ్రమ ఉండి ఉంటుంది. ఆ శ్రమ అయితే కనిపించదు. కానీ చాలా నిరంతరం చాలా శ్రమ చేసి వాళ్ళలో రోజు రోజుకి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిన కారణం ఇవాళ చేసే పనులు చాలా ఈజీగా ఇంతమంది కొంచెం ఈజీగా ఎలా చేసేసారు అనేసి వాళ్ళు అనిపిస్తూ ఉండదు. కాబట్టి కళ అనేటువంటిది దాన్ని నైపుణ్యత కంప్లీట్ గా రావాలి, దాని మీద మనం గురువు అవ్వాలి అంటే రోజు దాని మీద చేయాలి. అంటే అవేర్నెస్ రియలైజేషన్ టేక్ ఇట్ అవేర్నెస్ అంటే అది ఎరుకలో ఉండడం. రియలైజేషన్ అంటే దాన్ని సంపూర్ణంగా అవగాహనలోకి రావడం. టేక్ ఇట్ విత్ యూ అంటే అది మన జీవితంలో ధారణ చేయడం. సో ఒక కళ అనేది ముందు మన చైతన్యంలోకి రావాలి. ఆ తర్వాత దాన్ని మనం సంపూర్ణంగా అనుభూతి చేయాలి. తర్వాత దాన్ని మన జీవితంలో ఒక భాగం కింద చేసుకోవాలి. ఈ ఆర్ట్ అంటే ఇవాళ మనం నేర్చుకుంటున్న కళ అతీతంగా ఉండడం, అతీతంగా ఉండడం రెండింటికి బ్యాలెన్స్. సో రాజయోగ సాధనలో ఉన్నటువంటిది లవింగ్ అండ్ డిటాచ్డ్. కాబట్టి అతీతంగా అయ్యేదానికి మనం పెద్దగా ప్రయత్నం చెయ్యక్కర్లేదు. కరెక్ట్ గా మనం లవింగ్ ప్రేమించడం కరెక్ట్ గా నేర్చుకుంటే డిటాచ్మెంట్ కూడా వస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకుని కూర్చోండి. పగలైనా రాత్రైనా కూడా
మీ మైండ్ లో చెప్పండి. గుడ్ మార్నింగ్ గాడ్ అని చెప్పండి. మీరు బ్రహ్మకుమారిలో రెగ్యులర్ స్టూడెంట్ అయితే గుడ్ మార్నింగ్ బాబా అని చెప్పండి. మీరు గుడ్ మార్నింగ్ లో ఉంటే గుడ్ మార్నింగ్, గుడ్ మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్, నైట్ అయితే గుడ్ నైట్ బాబా అని చెప్పండి. లేదా గుడ్ మార్నింగ్ గాడ్, గుడ్ నైట్ గాడ్ అని చెప్పండి. అలాగే భగవంతుడికి మన గురించి భగవంతుడి గురించి మనకు నచ్చిన 3 మంచి విషయాలు ఆలోచించాలి. మీ మైండ్ లో భగవంతుడితో కాన్వర్సేషన్ చేయండి. భగవంతుడు అంటే మీకు బాగా ఇష్టమైన 3 విషయాలు చెప్పండి. భగవంతుడు అంటే మీకు బాగా భగవంతుడిలో మీకు ఇష్టమైన 3 గుణాలను భగవంతుడికి చెప్పండి. మీ మనసులో చెప్పండి. భగవంతుడు అంటే నాకు ఎందుకు ఇష్టము అంటే ఆయన ప్రేమ సాగరుడు కాబట్టి. మనకు అడగకుండానే అన్ని ఇస్తాడు కాబట్టి. 3 మనకి సద్బుద్ధిని, దివ్య బుద్ధిని ఇచ్చి అన్నిటినీ అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఇచ్చారు కాబట్టి. లేదంటే సమాధానాలు తెలియని కారణంగా ఒక్కొక్కసారి మనం చాలా కొట్టుమిట్లాడతాం. కానీ అలా కొట్టుమిట్లాడకుండా ఉండడానికి మనకి డ్రామా యొక్క జ్ఞానం, కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం ఇచ్చారు కాబట్టి భగవంతుడు మనల్ని అనేక ప్రశ్నల నుంచి ముక్తి చేశారు. 2 ఆయన ప్రేమ సాగరుడు. భగవంతుడి యొక్క ప్రేమ అనంతమైనటువంటిది. మనుషుల ప్రేమ ఇచ్చిపుచ్చుకునే దానిలా ఉంటుంది. కానీ భగవంతుడి ప్రేమలో ఇచ్చిపుచ్చుకునేది ఉండదు. సో కావాలంటే ఇక్కడ అర్థమైంది కదా మీకు అందరికి భగవంతుడు అంటే నాకు ఎందుకు ఇష్టం అని రాయాలి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, బాబా మీకు అంటే భగవంతుడి నుంచి మీకు ఇవాళ ఏ గిఫ్ట్ లభించింది?
భగవంతుడి నుంచి వాళ్ళు భగవంతుడి నుంచి మీకు వాళ్ళు లభించింది. సో, ఇప్పుడు ఇంకో మూడో యాక్టివిటీ సిస్టర్ బేబీ వాళ్ళ మదర్ హెలెన్ సిస్టర్ లేరు ఇప్పుడు మనతో. ఆవిడ రోజు పడుకునే ముందు ఒక ప్రేయర్ పాడేవారు. ఏంటంటే, భగవంతుడా ఇవాళ నువ్వు ఇచ్చినందుకు ఈ ఈ పర్టిక్యులర్‌ది ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. కాబట్టి బాబా మీకు చాలా చాలా థాంక్స్. డాడ్ నాకివాళ మీ నుంచి లభించింది. డాడ్ పూజించాలి. థాంక్ యూ బాబా. ఇవాళ మీరు నాకు డాష్ 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 ఈ గిఫ్ట్ ఇచ్చారు. నీకు డాష్ డాష్ డాష్‌లో ఇవాళ ఏ గిఫ్ట్ లభించిందో అది పూరించండి అందులో. బాబా మీకు నాకు ఇవాళ శాంతి లభించింది. చాలా థాంక్ యూ. బాబా మీ నుంచి నాకు చాలా సంతోషం లభించింది. థాంక్ యూ. కాబట్టి ఇవాళ బాబా నుంచి మనకేం లభించిందో దానికి బాబాకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చైల్డ్ లాంటి రిలేషన్‌షిప్ ఆవిడకుండేది. ఈ ఎక్సర్‌సైజ్ చేశాక మీకెలా అనిపిస్తుంది? మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? లోపల మీకేమనిపిస్తుంది? ఒక్కసారి కళ్ళు మూసుకొని చేసాం కదా! మనం యాక్టివిటీస్. భగవంతుడంటే భగవంతుడిలో మనకి ఏ 3 విషయాలు ఇష్టమో, భగవంతుడి నుంచి మనకి ఏ గిఫ్ట్ వచ్చింది, అలా ఆ గిఫ్ట్‌కి థాంక్స్. ఇలా 3 యాక్టివిటీస్ చేశాం కదా! ఇవి చేసాక మీకెలా అనిపిస్తుంది? ఈ చిన్న ఎక్సర్‌సైజ్ చేసాక మీకెలా అనిపిస్తుంది?
ఇది కేవలం ఒక భావన మాత్రమే కాదు. ఒక గుణం. ఒక ఎమోషన్, ఫీలింగ్ మాత్రమే ప్రేమ కాదు. అది ఒక గుణం వాస్తవంగా. ఇది ఒక నిజమైనటువంటి గుణం. ఇంకోటేం చెప్పారు మిస్టర్ డెన్నిస్? ప్రేమే ప్రేమని ఆకర్షిస్తుంది అని చెప్పేసేసి. ప్రేమ ప్రేమని ఆకర్షిస్తుంది. నేను ప్రేమ యొక్క మొదటి అడుగు వేసినట్లయితే, నేను ప్రేమనిచ్చినట్లయితే, నాకు ఎదుటి వారి నుంచి ప్రేమ అనుభూతి జరుగుతుంది. నేను మొదటి స్టెప్ తీసుకున్నప్పుడు, నేను ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు, ఆహ్, భగవంతుడిలా ప్రేమ దొరకట్లేదు, నేను అనుభూతి చేయట్లేదు మనం అనుకుంటాం. అప్పుడేం చేయాలి? మీరు ముందు ప్రేమనివ్వాలి. మీరు ముందు ప్రేమని అనుభూతి చేస్తారు. భగవంతుడంటే మీకు ప్రేమ ముందు ఉండాలి. అప్పుడు భగవంతుడి ప్రేమను అనుభూతి చేయించగలరు. నేను ఇవాళ ఏ స్థితిలో ఉన్నానో దానికి కారణం భగవంతుడి యొక్క ప్రేమ. మోస్ట్‌లీ ఏమన్నారు? మీరు బాబా దగ్గరికి ముందు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు? రెండిటికి తేడా ఉంది కదా! బీటీఎస్ యొక్క ఈ స్టడీ కన్నా ముందు అది కొన్ని సంవత్సరాలే అయ్యుండొచ్చు. లేదంటే చాలా సంవత్సరాలు అయ్యుండొచ్చు. ముందు మీరు డిఫరెంట్ ఇప్పుడు కన్నా అప్పుడు మీరు డిఫరెంట్‌గా ఉన్నారు కదా! ఎందుకు, ఎందుకు, ఎందుకు మీలో ఈ మార్పొచ్చింది? భగవంతుడి ప్రేమ కారణంగా. ఇది కరెక్టే కదా! మన దగ్గర ఏం లేదో దాని గురించి ఆలోచిస్తాం. కానీ ఇవాళ మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? నాలో ఏ క్వాలిటీ ఉందో అది ప్రాక్టీస్ చేయాలి. మీ నోట్‌బుక్ మధ్యలో ఒక హార్ట్ బొమ్మ గీయండి. ఆ హార్ట్‌లో ఏం రాయాలి అంటే, భగవంతుడి ప్రేమ వల్ల నాలో ఏ మార్పు వచ్చింది? తక్కువలో తక్కువ ఏ మార్పొచ్చిందో తక్కువలో తక్కువ 10 పదాల్లో రాయాలి. భగవంతుడి ప్రేమ వల్ల మీలో ఏ మార్పు వచ్చింది? బీకేఎస్ దగ్గరికొచ్చిన తర్వాత, ఈ బీకేఎస్ యొక్క చదువు వల్ల మీలో వచ్చిన మార్పేంటి అనేది మీ నోట్‌బుక్‌లో ఒక హార్ట్ గీసి, ఆ హార్ట్ మధ్యలో ఇప్పుడు మీరెలా ఉన్నారు? రంగంలోకి రాకముందు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకో. అదొక 10 పదాల్లో డిస్క్రైబ్ చేయండి. ఒకప్పుడెలా ఉండేవారు, ఇప్పుడెలా ఉన్నారు అనేసి. ఏం రాసారో మీకు నచ్చిందా? మీరు రాసిన వర్డ్స్? ఏం పదాలు రాసారో ఆ పదాలు మీకు నచ్చాయా? మీలో వచ్చిన మార్పు మీకు నచ్చుతుందా?
మీరిప్పుడు ఎలా ఉన్నారు ఇష్టమా? ఒకప్పుడున్న దానికన్నా ఇప్పుడు మీరెలా ఉన్నారు అది మీకు నచ్చుతుందా? మన తలూపుతున్నారు. థమ్స్ అప్ కూడా ఉన్నారు. నేను ఏ ఎక్సర్‌సైజెస్ చేయను. మీతోనే చేస్తాను. నేను భగవంతుని ప్రేమ వల్ల మనలో ఎంత మార్పొస్తుంది? పైపైన పనిచేసే ఒకటుంది. ఇంకోటి కొంచెం లోతుగా వెళ్లి పనిచేసే మైండ్ ఒకటుంది. పైకి వచ్చే మార్పొకటుంటుంది. ఇంకోటి లోతుగా లోపల జరిగే ఒక మార్పుంటుంది. మెడిటేషన్ వల్ల, ఈశ్వరీయ జ్ఞానం వల్ల. మన లోపల ఉన్నటువంటిది మనకు తెలిసినా తెలియక భగవంతుడు మన కోసం వెతుకుతున్నారు. మన గురించి ఆలోచిస్తున్నారు. మనలో మార్పు రావాలని చూస్తూ ఉన్నారు. దానికి భగవంతుడు ఎంచుకున్నటువంటి మార్గం ప్రేమ. ప్రేమ వల్ల ప్రకృతిని మారుస్తున్నారు. చూడండి మనందరము కొంచెం పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ పదును పెట్టినప్పుడు వజ్రం యొక్క విలువ, వజ్రం యొక్క మెరుపు ఇంకా ఉంటుంది. సో, దానికి భగవంతుడు ప్రేమ అనంతంగా ఇస్తారు. కానీ ఒక్కొక్కసారి మనం ఎందుకు అనుభూతి చేయలేము అంటే మనకి మన వైపు నుంచి కొన్ని కష్టాలొచ్చాయి. వారి నుంచి మన ప్రేమని మనం అనుభవం చేయగలుగుతాము. ఆ లవ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే నేనొక స్థితిలో ఉండాలి. అప్పుడే నేను ప్రేమను ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాను. అవే ఆధ్యాత్మిక నియమాలు. ఆధ్యాత్మిక నియమాలు, ఆధ్యాత్మిక కండిషన్స్‌లో ఉన్నప్పుడు మనం భగవంతుడి ప్రేమను అనుభవం చేయగలుగుతాం. లేకపోతే మనం అనుభవం చేయలేకపోతాం. భగవంతుడు ఇస్తాడు. కానీ అది తీసుకోవాలి అంటే మనం కూడా రెడీగా ఉండాలి. భగవంతుడు చాలా ప్రేమ ఇస్తూనే ఉంటారు. కానీ మనం తీసుకోలేకపోతాము. కాబట్టి భగవంతుడి ప్రేమని అనుభవం చేస్తామా లేదా అనేది మా చేతిలో ఉన్నటువంటి విషయం. నా తీసుకోవాలి. తీసుకోవాలనే స్థితిలోనే నిలబడుతుంది వల్ల మనకి తెలుస్తుంది. నేను ఒకసారి హంబ్ బర్డ్స్‌ని హమ్మింగ్ బర్డ్ తేనె తీసుకోవాలి అంటే ఎక్కడ పెడితే అక్కడ ఉంచితే ఆహ్, తేనె రాదు. పువ్వులోంచి తేనె రాడానికి కూడా హమ్మింగ్ బర్డ్ పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉండాలి.
దానికి ఎక్కడ గుచ్చాలో తెలియాలి. అప్పుడే దానికి తేనె అనేటువంటిది వస్తుంది. అలాగే దాంట్లో గుచ్చగలిగేంత శక్తి ఉంది. అలాగే ఆ తేనెను ఆస్వాదించేటప్పుడు ఆ హమ్మింగ్ బర్డ్ చాలా స్థిరంగా, నిశ్చలంగా ఉండాలి. ఊరికి అటు ఇటు కదిలిపోయినా కూడా దానికి తేనె రాదు. అదే విధంగా నా కరెక్ట్ సిట్యుయేషన్‌లో, కరెక్ట్ కండిషన్‌లో, కరెక్ట్ స్థితిలో ఉన్నప్పుడు నేను భగవంతుడి యొక్క ప్రేమను, ఆ తీవ్రతను నేను రుచి చేయగలుగుతాను. కాబట్టి ఇప్పుడు మీరిందాక ఒక హృదయం గీశారు కదా! దాని చుట్టూ 5 హృదయాలు గీయండి. ఇందాక హార్ట్ గీశారు. హార్ట్స్ గీయండి. కాబట్టి 5 అంటే ఏ కష్టంలో మనం ఏ కష్టంలో ఉంటే భగవంతుడి ప్రేమను చేయగలుగుతాము. ఏ ఏ విషయాలు చేస్తే భగవంతుడి ప్రేమ మనకి తెలుస్తుంది. ఆ 5 ఈ 5 హృదయాల్లో రాయండి. ఏ 5 విషయాలు చేస్తే నాకు భగవంతుని ప్రేమ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారో అది రాయండి. మీలో ఏ 5 విషయాలు పాటిస్తే మీరు భగవంతుడి ప్రేమను అనుభూతి చేయగలరు అనుకుంటున్నారో అది
ఇప్పుడు ఇంకొక పెద్ద క్వెషను. భగవంతునితో ఒక ప్రేమపూర్వకమైన సంబంధంలో మీరేం నేర్చుకుంటున్నారు? ఎందుకంటే భగవంతుడితో మనకెంత ప్రేమపూర్వక సంబంధం ఉంటే అంతంత మన దేహ సంబంధాలకి దూరమవుతాము. కాబట్టి భగవంతుడికి మీరు భగవంతుడి యొక్క ప్రేమను మీరెలా అనుభూతి చెందుతున్నారు? భగవంతుడితో రిలేషన్‌షిప్ అనేది ఒక చాలా భిన్నమైనటువంటిది. బయట రిలేషన్‌షిప్ లాంటిది కాదు. డిఫరెంట్ రిలేషన్‌షిప్. నేను పరమాత్మని ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. భగవంతుడితో ప్రేమలో ఉండడం వల్ల మీరు బయట ప్రపంచం నుంచి డిటాచ్ అవుతున్నారు. ఇది ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే
మీరు భగవంతుడి మీద ప్రేమను చూపెట్టే 8 పద్ధతులు రాయండి. భగవంతుడిని మీరు ప్రేమిస్తున్నారు అని చూపెట్టడానికి చెప్పడానికి 8 విషయాలు రాయండి. నేను ఇక్కడ ఏం రాశాను అంటే శ్రీమతం పాటించడం, అమృత వేళ లెగవడం, టైం టేబుల్ ఫాలో అవ్వడం అని రాశాను. అలాగే మీరు రాయండి. ఇంకొక 5 రాయండి. భగవంతుడిపై మీ ప్రేమను ఎలా చూపిస్తారు అనేసి. అందరికి 8 వచ్చాయా? మీరు టైం బట్టి నేను మీకు 8 ఇస్తున్నాను. మీరు కావాలంటే కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకు నేను భగవంతుడిని అంతగా ప్రేమిస్తున్నాను. అలాగే లాస్ట్ 2 బ్యాలెన్స్‌ల గురించి కూడా ఇచ్చాము. ఎంత బ్యాలెన్స్ మనం చేయగలం? ఏంటి అంటే మనం ఇస్తున్నాము, ఎంత పొందుతున్నాము. ఎలాగా? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనము ప్రేమను అర్పించేవాళ్ళం కాదు, ప్రార్థన చేసేవాళ్ళం కాదు. భగవంతుడికి ఉన్నట్టు. ఎప్పుడైతే ఇవ్వడంలోను, తీసుకోవడంలోను ఆ బ్యాలెన్స్‌లో ఎంత ఉంది? ఇంకొక ఫార్మ్ కూడా ఉంది. లవ్ అండ్ డిటాచ్. ఎక్కువగా స్పిరిచువాలిటీ అంటే డిటాచ్ గురించి చెప్పి డెనీస్ గారు ఎక్కువగా ప్రేమ గురించి చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. పవిత్ర ప్రేమ ఉందో అంతగా నేను ఇతరులతో
నేను ఎంతెంత ఇతరులతో డిపెండెంట్ గా ఉన్నట్లయితే అంత నేను డిటాచ్డ్ గా ఉండలేకపో ఫ్లవర్ అంటే స్టోరీ మనం నిజంగా ఒక నా ముందు ఒక రెడ్ ఒక ఫ్లవర్ ఉంది. కథ నేను 2 వారాల క్రితమే ఇందులో మనం డిటాచ్ అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేయండి. ఒక గా ఇచ్చారు. ఆ కలర్ నచ్చింది. నాకు నచ్చింది. బ్లౌజ్ చాలా పడింది. రిబ్బన్ తీసుకొని ఏం చేసింది? ఈ రిబ్బన్ టై చేసేస్తాను అనుకున్నాను. ఎందుకు రిబ్బన్ టై చేస్తే కవర్ ప్రొటెక్టెడ్ అవుతుంది. పెటల్స్ పోవు, దాని రంగు పోదు, ఎవరు దీన్ని పట్టుకోరు. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి ఒక రిబ్బన్ కట్టింది. రిబ్బన్ ఉంటే పాడైపోదు, ఎవరు దీన్ని పాడు చేయరు, పెటల్స్ కూడా ఇది అవ్వవు అని చెప్పి ఆమె ఎలా ఉన్నప్పుడు కన్నా కవర్ అంటే చాలా బాగా కాపాడేసాను. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఎంతమందికి చాలా బ్యాడ్ తప్పు అనిపిస్తుంది, మరి చాలా ఇదే డిటాచ్మెంట్. నాకు ఆ పువ్వు అంటే నిజంగా ఇష్టం ఉంది అనుకోండి, దాన్ని ట్రై చేసేస్తే ఇప్పుడు నేను ఏం చేశాను, దాని గొంతు నలిపేసి నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమలో గౌరవపూర్వకమైన స్పేస్ ఉంటుంది. అంటే గౌరవపూర్వకమైన దూరం, గౌరవపూర్వకమైన దూరం వాళ్ళు మరీ అతుక్కుపోయి ఉండిపోతే అది ప్రేమ కాదు. కొన్ని రోజులకి అది సఫకేషన్ లాగా అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. డిటాచ్మెంట్ అంటే మిగిలిన మొత్తం అంతటికి ఒక డిస్టెన్స్. కాబట్టి ప్రేమగా అర్థం అవ్వాలి. కానీ అదొక కళ. ఒక నిమిషం మీరు దేని మీద రిబ్బన్ ఇంకా కట్టించారు? దేని నుంచి రిబ్బన్ వదిలేయాలి? మీరు మీరు ఎలా నేర్చుకుంటున్నారు? ప్రేమగా ఎలా అతీతం అవుతున్నారు? గొడవ పెట్టుకుని నెగిటివ్ గా దూరం అవ్వడం కాదు. ప్రేమగా ఎలాగ మీరు ఈ రిబ్బన్ ని తీసేస్తారు? ఇంకా మీరు దేని మీద ఇలా రిబ్బన్ కట్టేసి దాన్ని దాని నుంచి ఎలా దూరం అవుతున్నారు? ఏ రిబ్బన్ ఇంకా మీరు జోడించి ఉంచారు? ఏ రిబ్బన్లు మీరు తొలగించారు?
ఓం శాంతి. ఉంది. ఇవాళ మీకేమైనా కొత్తగా నేర్చుకున్నారా? మీ గురించి మీకేమైనా కొత్త అనుభూతి అయిందా? మీకేమైనా కొత్త విషయం తెలుసా? మీరు ఈ సెషన్ తర్వాత ఒక ప్రాక్టికల్ ప్రాక్టీస్ ఏం తీసుకుంటారు? ప్రాక్టికల్‌గా ఒకటి ఏం చేస్తారు? ఇవాల్టి సెషన్ తర్వాత. ప్రాక్టికల్‌గా చేసేదొకటి చెప్పండి ఇవాల్టి సెషన్ నుంచి. మీకేం ఏంజెల్ నచ్చింది ఈ స్క్రీన్‌లో? ఒక ఏంజెల్‌ని ఎంచుకోండి. అది మీ బ్లెస్సింగ్. మీరు ఏ ఏంజెల్‌ని ఎంచుకుంటారో అది మీ బ్లెస్సింగ్. మీ బ్లెస్సింగ్ కావాలంటే మీరు పిక్చర్ తీసుకోండి. లేదంటే రాసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు అందరికి. మీరు ఎంత బిజీగా ఉండి కూడా ఎప్పుడు కూడా సెషన్స్ ఇద్దరు ఒకరితో ఒకరు చాలా బాగా అడ్జస్ట్ చేసుకుని ఎప్పుడూ ఉండేటట్టుగా పెట్టారు. ఇంకా ప్రేమ, 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 ప్రేమ గురించి చాలా మాట్లాడాము. ప్రేమ అవుతాము. భగవంతుని ప్రేమ ఉన్నట్లయితే మనం మిగిలిన అన్నిటి నుంచి అతీతం. ఎందుకంటే భగవంతుని చాలా పవిత్రమైనది. ఆ ప్రేమ వచ్చిన తర్వాత మనకున్న ప్రేమ బట్టి దాని నుంచి మనం దూరంగా అలాగే మన దంపతులందరికీ లవింగ్ కూడా ఎంతో లవింగ్ అటాచ్డ్ మీరు డబ్బు అందరికీ
చాలా సెషన్ నాకు కూడా ఎంతో డీప్ ఇన్‌సైట్స్ లభించాయి ఆ సెషన్‌కి. ఫస్ట్ ఆగస్ట్ సాటర్‌డే వర్క్‌షాప్ ఉంటుంది. బీయింగ్ లవింగ్ అట్ గురించి మనం ఎక్సర్‌సైజెస్ ఎక్సర్‌సైజెస్ తీసుకొని డెన్నిస్ క్లాస్ నుంచి వర్క్‌షాప్ ఉంటుంది. ఒకళ్ళతో షేర్ చేసుకుంటూ కూడా మనం చాలా చాట్‌లో చాలా షేర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా షేర్ చేసుకుంటాం. అలాగే సైలెంట్ రిట్రీట్ 8థ్ ఆగస్ట్ ఉంటుంది. అది కంక్లూడింగ్ ఈ సీరీస్‌కి ఈ సెషన్ అయిపోతే 19 సెప్టెంబర్ నుంచి మనం కొత్త సిరీస్ పెట్టుకుందాం. అది ఇప్పటికి సీక్రెట్. అదేంటో తర్వాత తెలుస్తుంది. మిస్టర్ జూడీ మెడిటేషన్. కాబట్టి ఈ సిరీస్ అయిపోతుందని బాధపడద్దు. మెడిటేషన్ మీ లోపలికి ప్రయాణం చేయండి. మీ లోపల ఎంత నిధి ఉంది, జ్ఞానం నిధి ఉంది, ప్రేమ యొక్క నిధి ఎంత ఉంది. చూడండి, ఆ ఫ్లవర్ ని మీరు అలాగా తీస్తున్నారు, విప్పుతున్నారు. ఎక్కడెక్కడ మీరు ఇంకా రెక్కల్ని కట్టి ఉంచారో రెక్కలన్నీ ఇప్పుడు మీకు ఫ్రీగా అనిపిస్తుంది. ఫ్రెష్ ఎయిర్ పీలుస్తున్నారు. మీరు ప్రేమగాను ఉన్నారు, డిటాచ్డ్ గాను ఉన్నారు. భగవంతుడికి చాలా చాలా ధన్యవాదాలు మాతో ఉన్నందుకు, మాకు చాలా సపోర్ట్ ఇచ్చినందుకు. వారి ప్రేమ చాలా పెద్ద సపోర్ట్. ఓం శాంతి. మళ్ళీ సెప్టెంబర్‌లో కానీ అక్టోబర్‌లో కానీ